వెల్కమ్ టు జీతెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సిట్ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ట్యాంపింగ్ కు గురైనట్లు ఆరోపించిన నేతలకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి వారి వాంగ్మూలం రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సిట్ అధికారులు ఈ రోజు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 24న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సిట్ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపించిన నేతలకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ కు సైతం సిట్ అధికారులు నోటీసులు అందజేసి ఈ నెల 24వ తేదీన సిట్ కార్యాలయం ముందు హాజరవ్వాలంటూ కూడా ఎవిడెన్స్ లో భాగంగా ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. పన్నెగుట్టలో నమోదైనటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరు కూడా గతంలో తన ఫోన్ ట్యాప్ గురైంది, చాలా మంది ఇల్లీగల్ గా తమ ఫోన్ ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు తను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారని ఆరోపణలు వ్యక్తం చేశారు. కాబట్టి మీరు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ హోదాలో ఉన్నారు, ఎప్పుడు మీ ఫోన్ ట్యాప్ అయింది, మీకు ఎలా అనుమానం వచ్చింది, మీరు ఎవరు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు, పోలీసులు అప్పుడు ఏమైనా చర్యలు తీసుకున్నారా, ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, ఎవరిపై మీ అనుమానం ఉండేది, అసలు ఏ ఉద్దేశంతో మీ ఫోన్ ట్యాపింగ్ చేశారు అనుకుంటున్నారు అనే ఒక విషయాలన్నీ కూడా నేరుగా బండి సంజయ్ ఈ నెల 24వ తేదీన సిట్ కార్యాలయం ముందు హాజరయ్యి ఈ విషయాలన్నీ కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. బండి సంజయ్ తో పాటు చాలా మంది బీజేపీ నాయకుల యొక్క ఫోన్లు కూడా ట్యాపింగ్ కి గురయ్యాయి. అప్పటి ప్రతిపక్షంలో బలమైనటువంటి నాయకులుగా ఉన్నారు. కొన్ని చోట్ల ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఇదే బీజేపీ పార్టీ బలమైనటువంటి అభ్యర్థులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్, వారు మాట్లాడేటువంటి ప్రతి కన్వర్సేషన్ ని కూడా విని వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకొని ఆ డబ్బులు వచ్చే విధానాన్ని, వీళ్ళు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారో ఆ కన్వర్సేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఆ విషయాలని వింటూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. బండి సంజయ్ కూడా గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, అప్పుడు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తన ఫోన్ ట్యాపింగ్ కి గురైంది అంటూ కూడా తను ఆరోపణలు వ్యక్తం చేశాడు. అదే విషయం పైన సిట్ నోటీసులు జారీ చేసి ఈ నెల 24వ తారీఖు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మీరు ఇచ్చేటువంటి వివరణ ఇస్తే దాని స్టేట్మెంట్ రాసుకొని ఇవన్నీ ఫైనల్ ఛార్జ్ షీట్ రూపంలో పొందుపరుస్తామంటూ కూడా ఈ విషయాన్ని బండి సంజయ్ కి లేఖ రూపంలో ఒక నోటీస్ అందజేసినట్టుగా తెలుస్తుంది. వైశాలి, అయితే ఇప్పటికే సిట్ విచారణకు బండి సంజయ్ హాజరయ్యారు కదా, మళ్లీ విచారణ చేస్తుండడం వెనుక కారణాలేంటి? ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? బండి సంజయ్ డ్రైవర్ కి సైతం నోటీసులు అందాయి. బండి సంజయ్ డ్రైవర్ కూడా పోలీసుల ముందు హాజరయ్యాడు. అతని కన్వర్సేషన్స్ ని సైతం అప్పటి ప్రభుత్వం పోలీసుల ద్వారా వినిపించి బండి సంజయ్ నేరుగా తన ఫోన్ ద్వారా కాకుండా ఈ డ్రైవర్ తో కొన్ని ఫోన్లని సంభాషణ జరిపాడు అనే దానిపై కూడా ఈ అనుమానం వ్యక్తం చేస్తూ డ్రైవర్ కూడా గతంలో ఈ ఆరోపణలు వ్యక్తం చేయడంతో బండి సంజయ్ డ్రైవర్ కు సైతం ఈ నోటీసులు అందజేశారు. అతను కూడా సిట్ విచారణకు హాజరయ్యాడు, విచారణ ఎదుర్కొన్నాడు, తన స్టేట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చాడు. ఆ తర్వాత బీజేపీ నాయకులకు కూడా వరుసగా ఈ నోటీసులు అందజేస్తూ వారికి ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నారు. ఈ రోజు బండి సంజయ్ నోటీసులు అందజేసి ఈ నెల 24వ తేదీన సిట్ కార్యాలయం ముందు హాజరవ్వాలంటూ కూడా ఈ నోటీసులు అందజేశారు. కాబట్టి ఈ నెల 24వ తేదీన బండి సంజయ్ హాజరవుతాడా లేదా అనే దానిపై కూడా తను తిరిగి ఒక వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.